అందరికీ నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ఈనాటి మన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడే అంశం ఏంటి అంటే కనుక మనం ఆల్రెడీ ఈ యొక్క సెషన్స్ స్టార్ట్ చేసాం కదండి. ఏదైతే మనకి 10వ తరగతికి సంబంధించి పరీక్షల సన్నద్ధతలో భాగంగా మనం ఎపిసోడ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ తరుణంలో ఈరోజు మనం జీవశాస్త్రంకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సో ఈ జీవశాస్త్రంకి సంబంధించి మాట్లాడేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు ఎస్ ఉమా మహేశ్వరి గారు, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఇప్పిలి, శ్రీకాకుళం నుంచి. సో మేడం గారితో మాట్లాడి మనం ఈ అంశంకి సంబంధించి జీవశాస్త్రంలోని మెలకువలకు సంబంధించి సాధనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. మేడం ముందుగా అసలు ఈ యొక్క జీవశాస్త్రంలో మనకి చాలా మార్పులు రావడం జరిగింది మేడం. మార్పులకు సంబంధించిన వివరాలు ముందుగా మాట్లాడుకుందాం మేడం. జీవశాస్త్రంలో ఉండేటటువంటి మార్పులు అంటే ఇంతకుముందు మాకు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్లో ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము కలిపి ఒక క్వశ్చన్ పేపర్గా వచ్చింది ఒక సంవత్సరం. అయితే విద్యార్థులు రాయటానికి ఈ రకంగా ఉండటం వలన వాళ్ళు కొంచెం కష్టతరంగా ఫీల్ అవ్వడం జరిగింది. దానికి ప్రభుత్వం వారు వెంటనే మళ్ళీ సంవత్సరం నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి వేరువేరు పేపర్లుగా విభజించడం అనేది జరిగింది. అలాగే జీవశాస్త్రంలో 50 మార్కులు ప్రశ్నలకు ఉంటాయి. అలాగే భౌతిక శాస్త్రంలో 50 మార్కులు, రెండు కలిపి సైన్స్గా పరిగణింపబడుతుంది. పాస్ మార్క్ అనేది సైన్స్గా వస్తుంది మనకి. జీవశాస్త్రంలో పాస్ మార్కు, భౌతిక శాస్త్రంలో పాస్ మార్కు అనేది ఉండదు. రెండు కలిపి సైన్స్లో పాస్ మార్క్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు జీవశాస్త్రంకి సంబంధించి 50 మార్కుల క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. మేడం మరి దీనిలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? ఆ మార్కుల విభజనకి సంబంధించిన వివరాలు మేడం. ఈ క్వశ్చన్ పేపర్ అంతా కూడా అన్నమ్మా మనకి అకాడమిక్ స్టాండర్డ్ బేస్డ్గా ఉంటుంది. అలాగే సెక్షన్స్ అనేది తీసుకునేసరికి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 సెక్షన్లుగా విభజింపబడింది. 1 మార్క్ క్వశ్చన్స్ అంటే సెక్షన్ 1లో అన్నీ కూడాను 1 మార్క్ క్వశ్చన్స్. దీనికి చాయిస్ అనేది ఏమీ ఉండదు. 6 మార్కులకి సంబంధించి 6 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 2 తీసుకున్నట్లయితే 2 మార్కుల ప్రశ్నలన్నీ కూడా సెక్షన్ 2లో వస్తాయి. 2 మార్కుల ప్రశ్నలు అనేవి 2 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 8 మార్కులకి సమాధానాలు రాయవలసి ఉంటుంది. ఇందులో కూడా చాయిస్ అనేది ఉండదు. సెక్షన్ 3లో 4 మార్కులు సంబంధించి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇందులో 5 ప్రశ్నలు ఉంటాయి. 5 4 20 మార్కులకి ప్రశ్నలు ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో బొమ్మకి సంబంధించి అక్కడ ఇంటర్నల్ చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 12వ ప్రశ్నలో బొమ్మకు సంబంధించి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అందులో విద్యార్థులు ఇచ్చినటువంటి బొమ్మ ఆధారిత ప్రశ్న ఉంటుంది, అదైనా వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. లేదా బొమ్మ వేసి భాగాలు గుర్తించటం, దానికి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఖచ్చితంగా 4 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా సెక్షన్ 3లో 4 మార్కుల ప్రశ్నలు 5 ఉంటాయి, 20 మార్కుల వరకు కూడా ఉంటుంది. అలాగే సెక్షన్ 4 తీసుకున్నట్లయితే మనకి 8 మార్కుల క్వశ్చన్లు. ఇది ఇంటర్నల్ చాయిస్తో ఉంటుంది. 2 ప్రశ్నలకి సమాధానాలు రాయవలసి ఉంటుంది. టోటల్గా 16 మార్కులు విద్యార్థులు ఇందులో పొందగలుగుతారు. మేడం మరి ప్రస్తుత ప్రశ్నపత్రంలో కీలక మార్పులకి సంబంధించిన వివరాలు మేడం. అంటే ప్రశ్నపత్రం ఎప్పుడైతే మాకు వేరువేరుగా వచ్చిందో ఇప్పుడు ఈ జీవశాస్త్రానికి సంబంధించి 50 మార్కులు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో 17 ప్రశ్నలు అనేవి ఉంటుంది. 17 ప్రశ్నల్లో ఇప్పుడు మీకు చెప్పిన విధంగా 1 మార్కు, 2 మార్కు, 4 మార్కు అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 సెక్షన్లుగా డివైడ్ చేయబడుతుంది. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ బేస్డ్ అంటే మాకు తీసుకున్నట్లయితే అకాడమిక్ స్టాండర్డ్స్ 6 విభాగాలుగా ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ విభాగం అకాడమిక్ స్టాండర్డ్ 1లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే విషయ అవగాహన. విద్యార్థులు మనం చెప్పినటువంటి అంటే క్లాస్ రూమ్లో టీచర్ చెప్పినటువంటి ఈ విషయంలో ఎంతవరకు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు అనే దాని మీద ప్రశ్నలు అనేవి 20 మార్కుల వరకు ఉంటుంది. అలాగే రెండవ అకాడమిక్ స్టాండర్డ్ తీసుకున్నట్లయితే క్వశ్చనింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథిసిస్ అంటే ప్రశ్న వేయడం అన్నమాట. విద్యార్థులు
ప్రశ్న వేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆన్సర్లు రాబట్టుకోవడం. అంటే ఇక్కడ కేవలం ప్రశ్నలు మాత్రమే రాస్తారు. అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, దానిపైన విద్యార్థులకి ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనే దాని మీద విద్యార్థులే క్వశ్చన్స్ వేస్తారనమాట. అలాగే ప్రశ్నలు వేయడం అనేది, అలాగే హైపోథీసిస్ పరికల్పనలు చేయడం అనేది, వీటి మీద కూడా మనకి 5 మార్క్స్కి ఉంటుంది. ఇది సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్. నెక్స్ట్ థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ తీసుకున్నట్లయితే మనకి ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అని ఉంటుంది. ఇది ఎక్స్పెరిమెంట్ అంటే టోటల్గా మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఎక్స్పెరిమెంట్స్, అలాగే ఫీల్డ్ వర్క్ ఏమైనా చేసినట్లయితే వాటి గురించి ప్రశ్నలు విద్యార్థులకి ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ఇది లెర్నింగ్ బై డూయింగ్, వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కనుక ఈజీగా వాళ్ళ ఆన్సర్స్ అనేవి చక్కగా రాయగలుగుతారు. కనుక ఈ ఎక్స్పెరిమెంటేషన్ మీద మనకి థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ పైన 8 మార్క్స్కి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ స్కిల్స్, సమాచార విశ్లేషణ. సమాచార విశ్లేషణకు సంబంధించి మనకి 7 మార్కుల వరకు కూడాను క్వశ్చన్లు అంటే మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటిపైన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 7 మార్క్స్కి సంబంధించి. అంటే సమాచార విశ్లేషణ అంటే ఏమిటంటే ఏదో ఒక పారాగ్రాఫ్, ఒక సమాచారాన్ని ఇస్తారు, విద్యార్థి ఆ సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి దాని కిందనే క్వశ్చన్స్ ఉంటాయి. పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ టేబులర్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఉండడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకి ఆ సమాచారంలోని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆ సమాచారంలో ఉండేటటువంటి ఆన్సర్స్ని చక్కగా రాయగలుగుతారు. ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి సంబంధించి. నెక్స్ట్ ఫిఫ్త్ అకాడమిక్ స్టాండర్డ్ తీసుకున్నట్లయితే కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్, అంటే బొమ్మ ఆధారిత ప్రశ్నలు, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అంట. అంటే ఒక బొమ్మ ఇస్తారు, ఆ బొమ్మలో పార్ట్స్ గుర్తించమని కానీ, లేకపోతే ఈ పార్ట్ దేనికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఈ పార్ట్ యొక్క లక్షణం ఏమిటి, ఇది దీని గురించి రాయండి అని మనకి అడగడం జరుగుతుంది, పార్ట్ని గుర్తించమనడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా ఈజీగా తీసుకోవాల్సిన అంటే పొందవలసిన మార్కులు పొందవలసినటువంటి సెక్షను. అలాగే అప్లికేషన్ టు డైలీ లైఫ్, కన్సెంట్ టు బయోడైవర్సిటీ. ఇంకా లాస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ తీసుకున్నట్లయితే విద్యార్థి ఏమి నేర్చుకున్నాడు, మొత్తం పాఠ్యాంశాల్లో విద్యార్థి నేర్చుకునేటటువంటి అంశాలు అతని నిత్య జీవితంలో ఏ విధంగా అప్లై చేసుకోగలుగుతున్నాడు అనే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. దానికి 5 మార్క్స్ ఉంటాయి. ఇలాగా మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి 20 మార్కులు, అలాగే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథిసిస్కి 5 మార్క్స్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్కి 8 మార్క్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి 7 మార్క్స్, అలాగే కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్ దీనికి 5 మార్క్స్, అప్లికేషన్ టు డైలీ లైఫ్, కన్సెంట్ టు బయోడైవర్సిటీ 5 మార్క్స్. టోటల్గా 50 మార్క్స్ మనకి క్వశ్చన్ పేపర్లో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్డ్గా మనకి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. మేడం, మరి వ్యాసరూప ప్రశ్న వివరాలకు మనం వెళ్తే కనుక ఈ వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి ఏ చాప్టర్ నుంచి మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా రాయాలి, రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వివరాలు మేడం. ఓకే అమ్మా. అయితే వ్యాసరూప ప్రశ్నలు తీసుకున్నట్లయితే మనకి 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకుంటాం. 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకునేటప్పుడు ఈ 4 మార్క్స్ సంబంధించి మరి అన్ని ఇప్పుడు 5 మనకి చాప్టర్స్ అనేవి జీవశాస్త్రం తీసుకున్నట్లయితే 5 చాప్టర్స్ ఉన్నాయి. లైఫ్ ప్రాసెసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్, హెరిడిటీ అండ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఈ 5 చాప్టర్స్ నుంచి కూడాను మనకి ఫస్ట్ 4 చాప్టర్స్ నుంచి వ్యాసరూప ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే వ్యాసరూప ప్రశ్నలు తీసుకున్నట్లయితే మనకి ఈ 4 మార్క్స్ 8 మార్క్స్ అనేవి ఈ యూనిట్ వైజ్గా ఎలా ఇస్తారు అని తీసుకున్నట్లయితే, లైఫ్ ప్రాసెసెస్ తీసుకున్నట్లయితే 4 మార్క్స్వి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే 8 మార్క్స్ 1 క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ముందే చెప్పుకున్నాం కదా 8 మార్క్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుందని. సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉండేటప్పుడు మనం 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటర్నల్ చాయిస్లో 1 క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు అందులో 2 క్వశ్చన్స్ ఇచ్చి 1 రాయమంటారు, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఇచ్చి 1 రాయమంటారు. అలాగా మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 4 క్వశ్చన్స్ వస్తాయి. అందులో 2 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ 4 క్వశ్చన్స్ కూడాను లైఫ్ ప్రాసెస్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఉంటుంది,
అలాగే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగే హెరిడిటీ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ 4 8 మార్క్స్ క్వశ్చన్స్లో కంపల్సరీగా మనం 2 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 4 8 మార్క్స్ క్వశ్చన్స్లో మరి విద్యార్థులకి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, 8 మార్క్స్ క్వశ్చన్ అకాడమిక్ స్టాండర్డ్ బేస్డ్ తీసుకున్నట్లయితే ఎక్కడొచ్చింది మనకి ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, అక్కడ అకాడమిక్ స్టాండర్డ్ తీసుకున్నట్టయితే 8 మార్క్స్కి ఉంది. సో మనం ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చక్కగా చదివినట్లయితే 8 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయవచ్చు. మేడం, మరి ఈ ప్రయోగాలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక ప్రయోగాలకు సంబంధించి ఏ చాప్టర్ నుంచి మనకి వచ్చే అవకాశం ఉంది, ప్రయోగాలకు సంబంధించి క్వశ్చన్స్ అనేటివి ఎలా వస్తాయి మేడం, దీనికి సంబంధించిన వివరాలు? గుడ్. ప్రయోగాలకు సంబంధించి మనకి లైఫ్ ప్రాసెసెస్లో న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్ ఈ 2 లెసన్స్ ఉన్నాయి. ఈ 2 లెసన్స్లోని మనకి వచ్చేటటువంటి ప్రయోగాలన్నీ కూడాను మనం క్షుణ్ణంగా మనం ఆల్రెడీ ప్రయోగశాలలో చాలా వరకు ప్రయోగాలు చేస్తాం. అంటే ఫోటోసింథసిస్లో కార్బన్ డైఆక్సైడ్ ఎసెన్షియల్, అలాగే స్టార్చ్ ఈజ్ ప్రెజెన్స్ ఇన్ ద ఫోటోసింథసిస్ ఆర్ లీఫ్ అనేది మనం చెప్పుకున్నాం, అదొక ప్రయోగం ఉంటుంది. అలాగే రెస్పిరేషన్లోని థర్మో అంటే హీట్ ఈజ్ ఇవాల్వ్డ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఇవాల్వ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. ఇటువంటి ప్రయోగాలన్నీ కూడా మనకున్నాయి. అలాగే లాలాజలంలో టైలిన్ యొక్క పాత్ర ఏమిటి, అది కూడా ఒక ప్రయోగం ఉంది. అలాగే ఏరోబిక్ అనరోబిక్ రెస్పిరేషన్కి సంబంధించి ప్రయోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుంటే కంపల్సరిగా 2 ప్రయోగాలు వస్తే అందులో మనం ఒకటి చక్కగా మనం ఏదైతే రాయగలమో నీట్గా ప్రజెంట్ చేయొచ్చు. సో ప్రయోగాలు అనేవి మనకి న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్కి సంబంధించి అన్ని ప్రయోగాలు క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే కంపల్సరీగా మనం అందులోని ప్రశ్నకి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. మేడం, ఇప్పుడు మనము సమాచార విశ్లేషణ విభాగంలోకి వెళ్దాం మేడం. సో ఈ సమాచార విశ్లేషణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది, సో మనం మంచి మార్కులు సాధించడానికి ఈ విభాగంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? గుడ్. సమాచార విశ్లేషణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ఈజీగా మార్కులు పొందొచ్చు, విద్యార్థులందరూ కూడాను. ఎందుకంటే సమాచార విశ్లేషణ అనగానే మనకి ఒక పారాగ్రాఫ్ మన టెక్స్ట్ బుక్కే మనకి అన్ని విధాలుగా క్వశ్చన్ బ్యాంక్ అదే, గైడ్ అదే, అన్నీ ఆ టీచర్ చెప్పినటువంటి క్లాస్ రూమ్లో టీచర్ చెప్పినటువంటి రన్నింగ్ నోట్స్ తర్వాత టెక్స్ట్ బుక్ ఇవి పెట్టుకుంటే ఇంకే మెటీరియల్ మనకి అవసరం లేదు. సో ఇక్కడ సమాచార విశ్లేషణ టెక్స్ట్ బుక్లో ఒక పారాగ్రాఫ్ని ఇచ్చి మనకి ఆ పారాగ్రాఫ్ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే వాటి కిందనే క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఆ పారాగ్రాఫ్లోనే ఉంటుంది. మనం ఆ ప్రశ్నకి సంబంధించి ఆన్సర్ని ఆ పారాగ్రాఫ్లో చూసి చక్కగా రాయొచ్చు. అలాగే ఒక టేబులర్ ఫామ్ ఇస్తారు. ఆ టేబులర్లో టోటల్గా టేబుల్లో కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ని మనం క్లియర్గా చదివినట్లయితే ఆ కంటెంట్కి సంబంధించి కిందన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకి మనం చక్కగా ఆ టేబుల్లో ఉండేటటువంటి కంటెంట్ని చదివి అర్థం చేసుకొని ఆన్సర్స్ అనేవి చక్కగా రాయొచ్చు. మేడం, మరి మనకి ఈ ప్రశ్నించడం మరియు పరికల్పన అనే ఈ యొక్క విభాగం ఉంది కదా మేడం, దీనిలో ఏ విధంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది మేడం? ఈ ప్రశ్నించడం పరికల్పనలో విద్యార్థులు చాలా ఈజీగా మార్కులు పొందొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించేటటువంటి ఒక ఆలోచన అనేది తప్పకుండా ఉంటుంది. అంటే మనం క్లాస్ రూమ్లో టీచరు లెసన్ చెప్పేటప్పుడు మనకి చాలా డౌట్స్ వస్తాయి. అయితే కొంతమంది ప్రతి ఒక్క టీచరు కూడాను ఆ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో స్టూడెంట్కి డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటప్పుడు ఏమిటవుతుంది, స్టూడెంట్కి వచ్చేటటువంటి డౌట్స్ అన్నీ కూడాను అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాడు. అటువంటి డౌట్స్ ఏవైతే ఆ క్వశ్చన్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారో చక్కగా ఇక్కడ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథిసిస్ వీటిలో ఆ క్వశ్చనింగ్ ఫ్రేమ్ చేయటం అనేది, ఆ క్వశ్చన్ ఎటువంటి క్వశ్చన్స్ అంటే మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ చక్కగా అర్థవంతమైనటువంటి ప్రశ్నలు అనేవి స్టూడెంట్ అడగడం అనేది మొదటిగా తర్ఫీదు ఇవ్వడం అనేది టీచర్ యొక్క బాధ్యత. ఎటువంటి ప్రశ్నలు అడగాలి, రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే అడగడం అనేది జరుగుతుంది. మేడం, మరి మనకి ఈ యొక్క టోటల్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే ఈజీగా మార్కులు సంపాదించడం అనేది 1 మార్క్ క్వశ్చన్స్ ద్వారా రావడం జరుగుతుంది.
మరి ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అనేటివి ఎలా రావడం జరుగుతాయి? అన్నీ ఒకేలాగా వస్తాయా లేకపోతే వేరే వేరేగా రావడం జరుగుతుందా? అండ్ ఆల్సో ఈ యొక్క 1 మార్క్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఏ విధంగా రాయాలి? దీనికి సంబంధించిన వివరాలు మేడం. ఓకే, ఈ 1 మార్క్ సంబంధించి తీసుకున్నట్లే మొట్టమొదట మనం చెప్పాం సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 మార్క్ క్వశ్చన్లో ఆన్సర్ ఎలా ఉంటుందంటే బుల్లెట్ పాయింట్లో ఉంటుంది. అంటే ఏంటి, 1 వర్డ్ ఆర్ 1 సెంటెన్స్. అది డైరెక్ట్ క్వశ్చన్స్, చాలా వరకు డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. పిల్లవాడు చక్కగా ఆన్సర్ చేయొచ్చు. 1 మార్క్లో కూడా మనకి డయాగ్రామ్, ఏదైనా ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ ఐడెంటిఫై చేయటం, డయాగ్రామ్ ఐడెంటిఫికేషన్ కూడా కంపల్సరీగా 1 మార్క్లో ఉంటుంది. అలాగే మనకి ఎబ్రివేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీపీ, అలాగే ఎన్ఏడిపి, అలాగే ఇంకా యుఎన్ఈపి, ఎయిడ్స్, ఇటువంటివన్నీ కూడా మనం ఎలాబరేషన్స్, ఈ ఎలాబరేషన్స్ అనేవి చక్కగా నేర్చుకున్నట్లయితే కంపల్సరీగా 1 మార్క్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. అలాగే డెఫినిషన్స్ ఉంటాయి. చాలా వరకు మనం లెసన్ చెప్తున్నప్పుడే మనం లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏమిటి, హౌ మెనీ టైప్స్, ఇవన్నీ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ మనం చెప్తున్నప్పుడే, లెసన్ చెప్పినప్పుడే ఎవరైతే స్టూడెంట్ చక్కగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంటాడో అటువంటి విద్యార్థి చక్కగా తప్పకుండా 1 మార్క్ 6కి 6 మార్కులు కూడా చక్కగా సంపాదించుకోగలుగుతారు. అలాగే ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఐక్యూస్ ఒకే రకంగా ఉండవు, కానీ ఒక్కొక్క రకం ఐక్యూస్ మనకి అది టీచర్కి తెలుస్తుంది. క్లాస్ రూమ్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది టీచరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఇండివిజువల్ డిఫరెన్సెస్ని బట్టి మనం క్వశ్చన్ అనేది వాళ్ళకి తర్ఫీదునివ్వాలి. ఆ ప్రశ్నలు అనేది మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్టి తర్ఫీదుని ఇచ్చినట్లయితే పిల్లవాడు 100కి 100% కూడాను పాస్ పర్సెంటేజ్ 100 రావచ్చు, కంపల్సరీగా వస్తుంది. అలాగే తెలివైన విద్యార్థి ఎక్కువ మార్కులు 50/50 తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి మేడం, మనకి జీవశాస్త్రం అంటేనే బొమ్మలు గీయడం అని చెప్పి చాలామంది విద్యార్థులు భయపడుతూ ఉంటారు. సో నిజంగా బొమ్మలు గీయడం అంత ఈజీ కాదా? ఒకవేళ ఈజీ అయితే మనం గీస్తే కనుక మనకి పూర్తి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుందా? మరి సాధనాలకు సంబంధించిన వివరాలు కూడా ఒకసారి ఇవ్వండి మేడం. తప్పకుండా అమ్మా. అయితే బొమ్మలు గీయడం అనేది పిల్లలందరికీ చాలా సరదా. జీవశాస్త్రం అంటేనే బొమ్మలు చక్కగా వేస్తారు పిల్లలు. మేము ముందు నుంచి జీవశాస్త్ర ఉపాధ్యాయులు అందరూ కూడా మా స్టేట్లోని అందరూ కూడా మేము ముందు నుంచే తర్ఫీదిస్తాం పిల్లలకి బొమ్మ ఎలా వేయటం, అలాగే రికార్డ్స్ మెయింటైన్ చేయటం, ఏవేవైతే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ అనే కాదు, టెక్స్ట్ బుక్లో ఒక కంటెంట్ వచ్చింది, ఒక డయాగ్రామ్ ఇచ్చారంటే అది తప్పకుండా ఇంపార్టెంట్ అని అర్థం, అంటే మనం నేర్చుకోవాల్సిందే అని. అలాగే ఫస్ట్ నుంచి కూడా మనకి లైఫ్ ప్రాసెసెస్ ఫస్ట్ లెసన్, అలాగే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, అలాగే హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్, ఈ 3 చాప్టర్స్ తీసుకున్నట్లయితే ఇందులో ఉండేటటువంటి బొమ్మలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే, విద్యార్థులకు నేర్పించినట్లయితే తప్పకుండా అందులో 2 ఇప్పుడు ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం 4 మార్క్స్ సెక్షన్ 3లో 4 మార్క్స్ ఇచ్చేటటువంటి ఆ సెక్షన్లో మనకి బొమ్మ ఆధారిత ప్రశ్న ఒకటి వస్తుంది. అందులోని ఇంటర్నల్ చాయిస్గా బొమ్మ గీసి భాగాలు గుర్తించడం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈ 2 ప్రశ్నలకి విద్యార్థులు చక్కగా అసలు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ బొమ్మల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులకు మార్కులు పోవడం అనేది ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. అని ఎందుకంటే పిల్లలకి జీవశాస్త్రం అంటే బొమ్మలతోటే స్టార్ట్ అవుతుంది. మాకు బొమ్మ వేసేసి దాని గురించి వివరించడం అనేది కంప్లీట్గా మాకు లెసన్ అనేది అక్కడ టీచింగ్ లెర్నింగ్ ట్రాన్సాక్షన్లో చాలా ఉపకరణలుగా ఉపయోగపడతాయి. ఈ టీఎల్ఎంగా కూడా మాకు డయాగ్రామ్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ బొమ్మ ఆధారిత ప్రశ్నలు, అలాగే బొమ్మ గీసి భాగాలు గుర్తించడం అనేది ఈ పిల్లలకి చాలా మంచిగా మార్కులు తెచ్చుకునేటానికి, ఈజీగా మార్కులు గెయిన్ చేయడానికి ఇది ఒక అంశంగా పరిగణించవచ్చు మనం. మేడం, మరి మన పర్యావరణం అన్న అంశం గురించి మనకి ఈ యొక్క ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మేడం? మన పర్యావరణం తీసుకున్నట్లయితే ఇందులో జనరల్ క్వశ్చన్స్, అంటే జనరల్ అంటే ఇది ఏంటిది, మనం ఇంతవరకు కూడాను ఏంటి ఒక లైఫ్ ప్రాసెసెస్, అలాగే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, 3rd లెసన్ తీసుకున్నట్లయితే మనకి హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్, హెరిడిటీ, ఇంతవరకు కూడా కంప్లీట్గా ఒక యానిమల్స్ గురించి కానీ ప్లాంట్స్ గురించి కానీ అలాగే అంటే ఒక ఆర్గానిజం గురించి టోటల్గా మనం నేర్చుకుంటాం. అవర్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి మన పరిసరాల్లో జీవులకి నిర్జీవులకి మధ్య బయోటిక్ ఎబయోటిక్ కాంపోనెంట్స్కి ఉండే రిలేషన్స్,
సో మనం ఎలా పరిసరాల్ని మనకి కన్సర్న్ ఉండాలి, బయోడైవర్సిటీ మీద మనకి కన్సర్న్ ఎలా ఉండాలి అనేది ఈ పాఠ్యాంశాల్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకి ఎక్కువగా ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఇకలాజికల్ పిరమిడ్స్, అలాగే మనకి బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్, ఇంకా ఓజోన్ డిప్లీషన్, ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్. ఇవి చక్కగా చదివినట్లయితే మనకి మన పర్యావరణం నుంచి తప్పకుండా మనకి 10 మార్క్స్, టోటల్గా 10 మార్క్స్ మనకి రావడానికి అవకాశం ఉంది. అంటే ఇందులో 1 మార్క్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్గా మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ 10 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. అన్నిటికంటే ఈజీగా మనం ఈ అవర్ ఎన్విరాన్మెంట్ గురించి మనం చక్కగా రాసి మార్కులు సంపాదించవచ్చు. మేడం, ఏ లెసన్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది? ఒకసారి బ్లూ ప్రింట్కి సంబంధించిన వివరాలు మేడం. తప్పకుండా అమ్మా. ఇప్పుడు లైఫ్ ప్రాసెసెస్ ఉంది. ఫస్ట్ మనకి ముందే చెప్పుకున్నాం 5 చాప్టర్స్. 5 చాప్టర్స్ అనేవి మనకి జీవశాస్త్రంలో ఉన్నాయి. లైఫ్ ప్రాసెసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్, హెరిడిటీ, అవర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ లైఫ్ ప్రాసెసెస్ ఫస్ట్ది జీవక్రియలు పాఠ్యం కానీ తీసుకున్నట్లయితే మనకి టోటల్గా మార్క్స్ మనకి 12 మార్కులు రావడానికి ఉంది. ఇందులో 1 మార్క్ క్వశ్చన్స్ 2, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2, 8 మార్క్స్ క్వశ్చన్ 1. టోటల్గా 5 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ 12 మార్క్స్ మనకి వస్తుంది లైఫ్ ప్రాసెసెస్లో. అలాగే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది. టోటల్గా మనకి అంటే ఇక్కడ మనం ఇంటర్నల్ చాయిస్ వేసుకుంటాం కనుక టోటల్గా 6 మార్క్స్. కానీ ఇది మనం ఆన్సర్ చేసేటప్పుడు ఈ అంశం నుంచే ఆన్సర్ చేసినట్లయితే 8 మార్క్స్ గ్యారంటీగా రావడం జరుగుతుంది. అలాగే హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్, ఇందులో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. 12 మార్క్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో హెరిడిటీ లెసన్ తీసుకున్నట్లయితే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇక్కడ టోటల్గా మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 క్వశ్చన్స్లో మనం ఎన్ని మార్క్స్ గెయిన్ చేయొచ్చు? 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అలాగే అవర్ ఎన్విరాన్మెంట్ తీసుకున్నట్లయితే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్ క్వశ్చన్స్ 5 వస్తాయి. మార్క్స్ 10 మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు. టోటల్గా మనకి 5 చాప్టర్స్ నుంచి 50 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అన్నిటికంటే జీవశాస్త్రం స్కోరింగ్ సబ్జెక్టు, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, విద్యార్థులు మంచిగా మార్కులు తెచ్చుకునేటటువంటి అంశాలు ఇందులో చాలా ఉంటాయి. మేడం, మరి మనము 1 మార్కు అదేవిధంగా వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి ఎలా రాయాలి ఆ వివరాలు విన్నాం కదా మేడం. మరి ఇప్పుడు ఈ 2 మార్కులకు సంబంధించి మనం ఎలా రాయాలి, దానికి సంబంధించిన వివరాలు మేడం. ఓకే అమ్మా. 2 మార్కులకు సంబంధించి 2 మార్క్స్కి సంబంధించి ఇంతకు ముందు మనం 1 మార్క్ చెప్పుకునేటప్పుడు ఒక 1 వర్డ్ బుల్లెట్ పాయింట్ రూపంలో మనకి ఆన్సర్ అనేది ఉంటుంది. అలాగే 2 మార్క్స్ తీసుకున్నట్లయితే మనకి 2 సెంటెన్సెస్, 2 మార్క్స్ కాబట్టి 2 మార్క్స్కి సరిపడా 2 సెంటెన్సెస్ ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. అలాగే మనకి నినాదాలు ఏవైనా ఇప్పుడు చెప్పండి, ఎన్విరాన్మెంట్ సంబంధించి, అలాగే సోషల్ ఈవిల్స్కి సంబంధించి వీటి మీద మనం నినాదాలు రాయవలసి ఉంటుంది. ఈజీగా మనం అందులో మార్కులు తీసుకోవచ్చు. అలాగే మనకి 2 మార్క్స్లో కూడాను ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కొంచెం చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి ఒక 2 క్వశ్చన్స్ 2 మార్క్స్కి సంబంధించి, లేదా ఒక టేబులర్ ఫామ్ 2 మార్క్స్కి సంబంధించి ఒక చిన్న కంటెంట్ ఇచ్చి కిందన 2 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి సంబంధించి 2 మార్క్స్ అనేవి ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. అలాగే డిఫరెన్సెస్ అడుగుతారు, భేదాలు నేర్చుకోవటం. అలాగే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి కూడాను, విషయ అవగాహన పైన కూడాను మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనం మొదటి నుంచి కూడాను ఒక పద్ధతి మీద బ్లూ ప్రింట్కి సంబంధించి మనం అన్ని
క్షుణ్ణంగా కానీ తెలుసుకొని విద్యార్థులకి తర్ఫీదు ఇచ్చినట్లయితే విద్యార్థులు ఈజీగా మార్కులు పొందవచ్చు. మరి మేడం ఈ వ్యాసరూప ప్రశ్న వివరాలకు మనం వెళ్తే కనుక ఇవి రాసేటప్పుడు మనం పాయింట్స్గా రాస్తే బెస్ట్ అంటారా, మన ఈ జీవశాస్త్రంలో పారాగ్రాఫ్స్గా రాస్తే బెస్ట్ అంటారా? ఎప్పుడైనా సరే వ్యాసరూప ప్రశ్నలు రాసేటప్పుడు పాయింట్ వైజ్గా రాసుకోవడమే చాలా మంచిది. పాయింట్ వైజ్గా రాసుకునేటప్పుడు మనకి ఒక పాయింట్ తర్వాత ఒకటి, ఒక పాయింట్ తర్వాత ఒకటి రాస్తే ఇంచుమించుగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నాం. 8 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే 8 పాయింట్స్, ఈచ్ పాయింట్ క్యారీస్ 1 మార్క్. సో ఇలాగా 8 మార్క్స్ క్వశ్చన్స్ 8 పాయింట్స్ మనం రాసుకున్నట్లయితే తప్పకుండా మార్కులు సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎక్కడైనా ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకుంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి మాత్రమే మనం పాయింట్ వైజ్గా రాసుకుంటాం. అదే ఎక్స్పెరిమెంటేషన్ చెప్పుకున్నాం. ఎక్స్పెరిమెంట్స్ రాసేటప్పుడు దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏంటంటే వ్యాసరూప ప్రశ్నలో ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు ఏంటంటే ఉద్దేశము, మొట్టమొదటి ఎయిమ్ అనేది మనం ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని రాయాలి. సైడ్ హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించిన ఎయిమ్ ఏంటి అంటే ఏ ఎయిమ్తో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మనకి ప్రశ్న ఏమిస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్రశ్న తీసుకుందాం. ప్రశ్న ఏమిస్తాడంటే కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని ఎలా నిరూపిస్తారు అని ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్నకి సంబంధించి మనం 8 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి వ్యాసరూప ప్రశ్న. దానికి మనం ఏం చెయ్యాలి, ఎయిమ్ ఏంటి, ఉద్దేశం ప్రశ్న ఏమిస్తే అదే ఉద్దేశం అవుతుంది. ఉద్దేశం మనం ఎలా రాస్తాము, కిరణజన్య సంయోగ క్రియకి కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించుట. దానినే మనం ఉద్దేశంగా ఏదైతే ప్రశ్నిస్తారో దానినే ఉద్దేశంగా మనం రాసుకోవాలి. నెక్స్ట్ కావలసిన పరికరాలు. ఇక్కడ విద్యార్థులు కావలసిన పరికరాలన్నీ మీరు బట్టి పట్టక్కర్లేదు. ప్రయోగ విధానం కావలసిన పరికరాలు 2వ సైడ్ హెడ్డింగ్ పెట్టి అలాగా ఉంచండి. 3వ సైడ్ హెడ్డింగ్ ఏంటి, ప్రయోగ విధానం. ప్రయోగ విధానం తీసుకున్నట్లయితే ప్రయోగంలో నువ్వేమేం చేసావు, ప్రయోగంలో ఆపరేటర్స్ ఎలా అరేంజ్ చేసుకున్నావు, ఏ రకంగా చేసుకున్నావు, ఇవన్నీ కూడా రాస్తావు కదా. అలా రాసేటప్పుడు ఆ ప్రయోగంలో నువ్వు ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా చక్కగా రాసేయచ్చు. అంతేగాని నోట్స్ తీసి ప్రయోగ కావలసినటువంటి పరికరాలు అని అన్ని కంఠస్థ పెట్టక్కర్లేదు. ప్రయోగ విధానం నీకు తెలిసే అది రాసే విధానం తెలిసినట్లయితే ఆ ప్రయోగంలో నువ్వు ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా నువ్వు చక్కగా నీకు ఒక ఆరోగ్యవంతమైన కుండలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకున్నాను అని అంట. నువ్వు ప్రయోగ విధానంలో రాస్తున్నావు. రాసేటప్పుడు నీకు తెలుస్తుంది ఆరోగ్యవంతమైన కుండీలో పెరుగుతున్న మొక్క, అది పరికరంలో కూడా రాసుకుంటావు. అలాగే నువ్వు ఆ విధానంలో ఏ పరికరాలను ఉపయోగించావు, నువ్వు విధానాన్ని అనుసరించేటటువంటి పద్ధతి ఏంటి అనేది నీకు తెలిసినట్లయితే అందులో ఉండేటటువంటి వచ్చేటటువంటి పరికరాలన్నీ నువ్వు రాసుకోవచ్చు. కంఠస్థం అనేది పెట్టాల్సిన పని లేదు. ప్రయోగ విధానం అయిన తర్వాత ప్రయోగం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం చేసేసి ఉండిపోం కదా, పరిశీలిస్తాం. మరి ఆ పరిశీలనలు అనేవి మనం సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. పరిశీలన, నువ్వేంటి పరిశీలించావు, ప్రయోగం జరుగుతున్నప్పుడు ఏ ఉద్దేశంతో నువ్వు ప్రయోగం చేస్తున్నావు, ఆ ప్రయోగంలో నువ్వు పరిశీలించినటువంటి అంశాలేంటి అనేది నువ్వు ఆ పరిశీలనలో రాస్తావు. ఏం పరిశీలించావు అది రాస్తావు. పరిశీలన అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సైన్స్ అంటే ఏంటి, విత్ ప్రూఫ్స్, మనకి ప్రూఫ్ అనేది ఉండాలి. పరిశీలన అయిన తర్వాత నువ్వేం చేస్తావు, దాన్ని పరీక్షిస్తావు. ఆ పరీక్ష నువ్వేదైతే నువ్వు ప్రయోగం చేసావో ఆ పరీక్షించడం వలన అప్పుడు నీకు ఇన్ఫరెన్స్ లాస్ట్కి నిర్ధారిస్తావు. ఆ పరీక్ష అయిపోగానే ఆ పరీక్షలో నీకు రిజల్ట్ వచ్చింది కదా, ఆ రిజల్ట్ బట్టి నువ్వు నిర్ధారణ అనేది చేసుకుంటావు. కాబట్టి ఒక ప్రయోగాన్ని రాసినప్పుడు మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సినటువంటి అంశాలేంటి, 1 ఉద్దేశం, 2 ప్రయోగానికి కావలసినటువంటి పరికరాలు, 3 ప్రయోగ విధానం, 4 పరిశీలన, 5 పరీక్షించుట, 6 నిర్ధారణ. ఇవి సైడ్ హెడ్డింగ్ పెట్టి మనం రాసినట్లయితే తప్పకుండా 8కి 8 మార్కులు కూడా రావడం అనేది జరుగుతుంది. జీవశాస్త్రం గురించి ఏ విద్యార్థి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అన్నిటికంటే మనకి ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్ కనుక ఎక్కువ మార్కులు తెచ్చుకునేటటువంటి అంశాలన్నీ కూడా జీవశాస్త్రంలో ఉంటాయి. చాలా ఈజీగా మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చదివినట్లయితే ఈజీగా మార్కులు అనేవి పొందవచ్చు. మేడం, వివిధ విభాగాలలో మార్కుల విభజన అనేది ఎలా కేటాయించడం జరిగింది మేడం, దీనికి సంబంధించిన వివరాలు మేడం? ఇప్పుడు చెప్పాను మీకు, అంటే ప్రయోగాలు పరిశీలనలు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనేవి అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ ఎలా వస్తాయి,
AS1లో తీసుకున్నట్లయితే అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ 2 కంపల్సరీగా ఉంటాయి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి ఉంటుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అలాగా టోటల్గా మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తీసుకున్నట్లయితే 20 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయొచ్చు. అలాగే మనం సెకండ్ విభాగం ఏం చెప్పుకున్నాం అకాడమిక్ స్టాండర్డ్లో, ఆస్కింగ్ క్వశ్చన్స్ మేకింగ్ హైపోథిసిస్. ఇందులో 1 మార్క్ క్వశ్చన్ కంపల్సరీగా ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అలాగే ఇక్కడ ఈ మొత్తం మనకి ఎన్ని మార్క్స్ ఇందులోని 5 మార్క్స్. సో క్వశ్చన్స్ వేయడం ద్వారా ఆన్సర్లు రాపట్టడం కానీ పరికల్పనలు చేయటం కానీ వీటికి మనకి 5 మార్క్స్. ఇవి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అలాగే AS3 ఉంది అంటే అకాడమిక్ స్టాండర్డ్ 3. ఏంటది? ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్లో తప్పనిసరిగా 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనం చక్కగా చదివి అర్థం చేసుకున్నట్లయితే విద్యార్థులు మీరు తప్పకుండా 8కి 8 మార్కులు కూడా చక్కగా సంపాదించుకోగలుగుతారు. అలాగే AS4 ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పుకున్నాం? 7 మార్క్స్ వస్తాయి. ఈ 7 మార్క్స్లో మనకి ఎలా వస్తాయి? 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్గా 7 మార్క్స్ వస్తాయి. సో అందుకు మనం చక్కగా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి ఈ 7 మార్క్స్ కూడా మనం కంప్లీట్గా గెయిన్ చేయవచ్చు. ఎందుకు గెయిన్ చేయవచ్చు? అక్కడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ ఇస్తాడు, ప్రశ్నలు ఇస్తాడు, ఆ ప్రశ్నలకి సమాధానం ఆ పేపర్లోనే మనకి ఆ ఇన్ఫర్మేషన్లోనే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ చక్కగా చదివి ఆ ప్రశ్నకి సమాధానం మనం ఆ ఇన్ఫర్మేషన్ నుంచే తీసుకోవచ్చు. అది ఒక రకంగా చాలా 7 మార్కులకి 7 మార్కులు మనం సంపాదించుకోగలిగినటువంటి అంశము ఇన్ఫర్మేషన్ స్కిల్స్, సమాచార విశ్లేషణ అని అంటారు. అలాగే AS5 తీసుకుందాం. AS5 తీసుకున్నట్లయితే మనకందరికీ ఇష్టమైనటువంటిది కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్స్. సో ఇందులో మనకి ఎలా వస్తాయి? 1 మార్క్ కంపల్సరీగా ఒకటి ఉంటుంది. చూడండి ప్రతి పేపర్లో మనం మొన్న ఆల్రెడీ ఎన్నో పేపర్స్ అనేవి రాసుకున్నాం. అలాగే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అనేది మొన్న SA1 రాసాం. SA1 రాసేటప్పుడు కూడాను అక్కడ కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్లో డయాగ్రామ్ అడిగి ఉన్నారు. సో కంపల్సరీగా మనం టెక్స్ట్ బుక్లో ప్రతి డయాగ్రామ్ని మనం చాలా కీన్ అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి. దాని పార్ట్స్ ఏంటి, అది ఏ సమయంలో మనం ఆ డయాగ్రామ్ని ప్రజెంట్ చేస్తున్నాం, వీటన్నిటిని క్షుణ్ణంగా మనం నేర్చుకున్నట్లయితే తప్పకుండా మనం కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్స్లో నేర్చుకుంటాం. అలాగే కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్స్లో మనకి ఇంకా ముందే చెప్పాను 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఆ ఒకటి కూడా ఎలా వస్తుంది? ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే మనం 2 క్వశ్చన్స్ అందులో ఉంటాయి, ఒకటి కంపల్సరీగా మనం రాయొచ్చు. ఎలాగంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. డయాగ్రామ్ ఇచ్చేసి డయాగ్రామ్ పైన క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్స్ మనం చక్కగా రాయొచ్చు. అలాగే ప్రశ్న అంటే ఇంకోటి ఎలా ఉంటుంది దాని ఇంటర్నల్ చాయిస్ అంటే బొమ్మ గీసి భాగాలు గుర్తించండి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏ లెసన్స్ నుంచి ఫస్ట్ లైఫ్ ప్రాసెసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్, ఈ 3 చాప్టర్స్ నుంచి కంపల్సరీగా మనకి డయాగ్రామ్ అనేది వస్తుంది. ఆ 3 చాప్టర్స్ నుంచే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది, ప్లస్ డయాగ్రామ్ బొమ్మ గీసి భాగాలు గుర్తించడం అనేది వస్తుంది. అంటే మనకి 1 మార్క్ క్వశ్చన్ కంపల్సరీగా ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ అంటే 1 మార్క్ క్వశ్చన్లో డయాగ్రామ్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్లో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే డయాగ్రామ్ చూడకుండా వేయడం అనేది మనకి వస్తుంది. అలాగే AS6 అంటే అకాడమిక్ స్టాండర్డ్ 6 తీసుకున్నట్లయితే ఏంటది? అప్లికేషన్ టు డైలీ లైఫ్ అండ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ. ఇందులో మనకి 1 మార్క్ కంపల్సరీగా ఒకటి వస్తుంది, అలాగే 4 మార్క్స్ ఒకటి వస్తుంది. ఈ 2 కూడాను అంటే నువ్వు ఈ అంశం అనేది పిల్లవాడు చక్కగా రాయగలుగుతాడు, చక్కగా ప్రజెంట్ చేయగలుగుతాడు. ఎందుకు? మొత్తం మనం అంశాలన్నీ ఇక్కడ 5 చాప్టర్స్ నేర్చుకుంటాం. 5 చాప్టర్స్ నేర్చుకొని ఏం చేస్తాము, దాన్ని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేస్తాం, ఎలా నువ్వు దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ హ్యాబిట్స్, నీ హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు నువ్వు తీసుకుంటావు, లేదా ఎటువంటి ఆహారపు అలవాట్లు మంచిది, నీ లైఫ్ స్టైల్ బాగోవాలంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు మంచిది,
ఇవన్నీ కూడాను అంటే మనం ఆహారపు అలవాట్లకు సంబంధించి, వ్యాయామంకి సంబంధించి, అంటే మొత్తం నేర్చుకున్న తర్వాత ఆ అప్లికేషన్ అనేది మన డైలీ లైఫ్లో విద్యార్థి ఎలాగ ప్రజెంట్ చేసుకోగలుగుతాడు అనే దాని మీద ఈ అకాడమిక్ స్టాండర్డ్ కంప్లీట్గా దానిపైనే ఉంటుంది. వాటిపైన ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది. విద్యార్థి తప్పకుండా సొంతంగా ఒక విధంగా చెప్పాలంటే ఇది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అనమాట. ఓపెన్ ఎండెడ్ అంటే దీనికి పర్టికులర్గా ఈ ఆన్సర్సే రాయాలి అని కాదు, విద్యార్థికి దానికి రిలేటెడ్ ఆన్సర్ ఇవ్వాలి. ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి ఆన్సర్ని విద్యార్థి ఇవ్వగలగాలి. ఎందుకంటే తను నేర్చుకునేటటువంటి అంశాన్ని తన నిత్య జీవితంలో ఏ విధంగా వినియోగించుకుంటాడు అనే అంశం పైన ఈ ప్రశ్నలు అనేవి ఉంటాయి. కనుక విద్యార్థి తప్పకుండా తను ఏమైతే నేర్చుకున్నాడో తన సొంత మాటలతోని చక్కగా రాయగలుగుతాడు. ఆ ప్రశ్నకి సంబంధించి ఆన్సర్ అనేది అక్కడ ఇవ్వాలి తప్పకుండా. మేడం, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ హడావిడిలో వాళ్ళకి డయాగ్రామ్ గుర్తుంటుంది, డయాగ్రామ్ గీయాలనుకుంటారు, బట్ స్పాట్స్ మర్చిపోతారు. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్స్ విభాగంలో చూసుకుంటే ఎయిమ్, అపాటస్ గుర్తొచ్చి మిగతాది మర్చిపోతారు. సో ఇలా మర్చిపోయిన తరుణంలో అవి వరకు రాస్తే మార్క్స్ అవార్డింగ్ అనేది ఉంటుందా? అంటే మనం టోటల్ ప్రజెంటేషన్కి 8 మార్క్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్, ప్రయోగం రాసేయటానికి కంప్లీట్ ప్రయోగం నువ్వు రాసావనుకో 8 మార్క్స్ తప్పకుండా ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. లేదు నువ్వు కొన్ని మర్చిపోయి కొన్ని అంశాలనే ప్రజెంట్ చేయగలవు, షూర్గా వాటికి కూడా మార్క్స్ ఉంటాయి. కంప్లీట్ 8 మార్క్స్ నువ్వు తెచ్చుకోలేకపోయినా వాటికి కూడా మార్క్స్ ఉంటాయి. ప్రయోగ విధానానికి ఒక 2 మార్క్స్ కేటాయించారనుకోండి, ఆపరేటివ్స్కి 1 మార్క్ అనుకోండి, ఎయిమ్కి 1 మార్క్ అనుకోండి, అలాగే నువ్వు ఏవైతే రాసావో వాటికి కంపల్సరీగా మార్క్స్ అనేవి వస్తాయి. మేము విద్యార్థులకి చెప్పడం కూడా అదే జరుగుతుంది. మీరు కంపల్సరీగా ప్రశ్నని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసి నీకు వచ్చింది నువ్వు ప్రజెంట్ చేయి. పూర్తిగా నువ్వు రాయలేకపోయినా, అంటే ఇప్పుడు కొంతమంది విద్యార్థులు అనుకుంటారు నేను కంప్లీట్గా రాసిస్తానని. అంటే ఎప్పుడు రాయగలుగుతారు? ఒక ప్రశ్న ఆన్సరు నీకు క్షుణ్ణంగా వచ్చినట్లయితే నువ్వు ప్రజెంటేషన్ అనేది బాగుంటుంది. లేదు మధ్యలో నువ్వు ఎక్కడైనా మర్చిపోయావు, నో ఇష్యూ, తప్పకుండా రాయండి. రాస్తే నువ్వు ఎంత ప్రజెంట్ చేసావో దానికి కంపల్సరీగా మార్క్స్ అనేవి ఉంటాయి. విడిచిపెట్టడం అనేది జరగకూడదు. ప్రశ్న అనేది అటెంప్ట్ చేయాలి. మొట్టమొదటిగా మనకి ఇచ్చేటటువంటి ప్రశ్న పత్రాన్ని 15 నిమిషాలు మనకు కేటాయించారు. మనకి ఇచ్చినటువంటి టైంలో 50 మార్కుల ప్రశ్నాపత్రం కనుక మనకి 2 గంటల టైము. ఆ 2 గంటల్లో మనం 15 నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. ఒక ప్రశ్నని 2-3 సార్లు చదవాలి. చదివితే మనకి ఆ ప్రశ్నకి ఎటువంటి సమాధానం రాయాలి అనేది మనకి అవగతమవుతుంది. అందుకు మనం ఏం చేయాలంటే ప్రశ్నాపత్రం ఏదో ఇచ్చారు గబగబా ఫస్ట్ చూస్తామా వచ్చింది ఉంది, లేదు రానిది ఉంది, డిసప్పాయింట్ అవ్వకూడదు. ఆ ప్రశ్న నువ్వు చదివితే ఈ సంవత్సరం అంతా నువ్వు చదువుతుంటావు. ఈ సంవత్సర కాలంలో నువ్వు నేర్చుకునేటటువంటి అంశాలు నీ ఒకవేళ పరీక్ష అంటే భయం అవ్వచ్చు, ఒక టెన్షన్ అవ్వచ్చు. ఏ భయము ఏ టెన్షను మనం పడాల్సిన పని లేదు. ఎందుకు? ఈ సంవత్సర కాలంలో మనం ఏమైతే నేర్చుకున్నామో ఆ సిలబస్లో ఉండేటటువంటి ప్రశ్నలు మాత్రమే వస్తాయి. బియాండ్ దట్ అనేది రావడం జరగదు. పుస్తకం దాటి ఇంటర్మీడియట్లో ప్రశ్నలు మనకి ఇవ్వరు, అలాగే 8th క్లాసు 6th క్లాసులో ప్రశ్నలు మనకు రావు. 10th క్లాస్లో మనం ఏమైతే నేర్చుకున్నామో, సంవత్సర కాలంలో మనం ఏమైతే చదువుకున్నామో, సో ఎన్నిసార్లు మనం పరీక్షలు రాసాం, ఎన్నిసార్లు సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటున్నాం, సో వీటిలోనే మనకి మార్క్స్ వస్తాయి. కనుక ఎక్కడైనా మర్చిపోయినా కూడాను మనం దాని గురించి డిసప్పాయింట్ అవ్వకూడదు. నీకు ఎంత వస్తే అంత ప్రజెంట్ చేయాలి, చక్కగా రాసి మార్కులు సంపాదించాలి. మేడం, కార్యక్రమంలో చివరిగా మీరు విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేవిధంగా మంచి మార్కులు సాధించడానికి మీరు వారికి ఏం చెప్తారు? దీనికి సంబంధించిన వివరాలు మేడం. విద్యార్థులకి చివరిగా చెప్పేది ఏంటంటే, మొట్టమొదట పరీక్ష అంటే ఫియర్ వద్దు, భయం అనేది వద్దు, టెన్షన్ వద్దు, రిలాక్స్గా ఉండండి. రిలాక్స్గా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, సిక్ అవ్వకూడదు. మొదటి నుంచి కూడా ఆరోగ్యం పైన శ్రద్ధ ఉండాలి. మన జీవశాస్త్రంలో మనం మొట్టమొదటి పాఠం నుంచి చెప్పుకునేది ఇదే. ఎప్పుడు కూడా మన ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతావు. మనం అలా చదువుకొని ఉండిపోయినా కూడా చాలామంది విద్యార్థులు, ఐక్యూ ఎక్కువ ఉన్న విద్యార్థులు ఏం చేస్తారు, హార్డ్ వర్క్ ఎక్కువ చేసిన విద్యార్థులు భోజనం మానేసి చదివేస్తుంటారు. అలా వద్దు. ఏ టైంకి ఏం చేయాలో అదే చేయాలి. సో సరైన నిద్ర ఉండాలి, సరైన ఆహారం తీసుకోవాలి, ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఏంటంటే, మనకి ఇంతకు ముందే మీకు నేను చెప్పాను, ఈజీగా 1 మార్క్ ఎలా
సంపాదించాలి, 2 మార్క్స్, వీటి మీద ఎక్కువగా మనం ఇప్పుడు ఒక టీచర్కి చెప్పే అంశాలు ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ మనకి తెలుసు, ఏ విద్యార్థులు ఎలా చదువుతారు అనేది. ఆ విద్యార్థులు చదివిన బట్టి వాళ్ళకి అసైన్మెంట్స్ మనం ఇవ్వాలి. మనం ఫోకస్డ్ ఏరియాస్ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఈజీగా మార్కులు తీసుకొచ్చి కనీసం మినిమం పాస్ మార్క్స్ తీసుకురావాలి, పాస్ పర్సంటేజ్ పెంచుకోవాలి అంటే 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, వీటికి సంబంధించి అంటే పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే టేబులర్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు ఎన్ని గుర్తుంటే అన్ని, ఇవి కానీ క్షుణ్ణంగా మనం విద్యార్థులకి ప్రాక్టీస్ చేయించినట్లయితే, విద్యార్థులు మీరందరూ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా జీవశాస్త్రంలో మంచి మార్కులను సంపాదించుకుంటారు. అలాగే మరి కంప్లీట్గా చదివేటటువంటి అంటే అవుట్ ఆఫ్ 50 మార్క్స్ రావాలనుకునే విద్యార్థులు లైఫ్ ప్రాసెస్ నుంచి మనకి అవర్ ఎన్విరాన్మెంట్ వరకు ఉండే 5 చాప్టర్స్లోని అన్ని రకాల ప్రశ్నల్ని మొట్టమొదట కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడు ప్రశ్న ట్విస్టింగ్గా ఉన్నప్పటికీ కూడా మనకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. అలాగే ఈజీగా గెయిన్ చేసుకోవాల్సిన మార్క్స్ ఏంటి? డిఫరెన్సెస్, భేదాలు నేర్చుకోవటం, ప్రయోగాలు నేర్చుకోవాలి, భేదాలు నేర్చుకోవాలి, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే టేబులర్ ఫామ్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా నినాదాలు రాయడం, అలాగే క్వశ్చన్ అడగడం, ఆస్కింగ్ క్వశ్చన్స్లో విద్యార్థికి ప్రశ్నలు వేయడం, ఎటువంటి ప్రశ్నలు వేయాలి సాలిడ్గా మనకి కొన్ని ఉంటాయి. అలాగే నిత్య జీవితానికి అప్లికేషన్ అనమాట, నువ్వు నేర్చుకునేటటువంటి అంశం అన్నీ కూడా నిత్య జీవితంలో ఉపయోగపడేటట్టుగా ఉండేటటువంటివి, వాటికి కూడా కొన్ని సాలిడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ అంటే ఆన్సర్స్ అనేవి పర్టికులర్గా ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్, అలాగే ఎక్సర్సైజ్ చేయటం, అంటే ఎప్పుడు కూడా మనం నేర్చుకున్న అంశము మన నిత్య జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఎప్పుడు చేంజ్ కాదు. ఇక్కడ ఈ 10th క్లాస్లోని అవి ఎలా రాయాలి పర్టికులర్గా అనేది టీచర్ చెప్పినవన్నీ కూడా మీరు చాలా చక్కగా అన్నీ నేర్చుకొని, ఎప్పుడు కూడా పరీక్ష అంటే భయపడద్దు. మనం నేర్చుకున్నా మనకు గుర్తుంటుంది. మన బ్రెయిన్కి ఏవైతే మనం పాజిటివ్ సంకేతాలు ఇస్తామో తప్పకుండా మన బ్రెయిన్ మనం చెప్పినట్టుగా ఉంటుంది. అందుకే ఎప్పుడు బీ పాజిటివ్. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి, మంచిగా చదవండి, అందరికీ అన్నీ గుర్తొస్తాయి. పరీక్షా హాల్లోకి వెళ్ళిన తర్వాత చక్కగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోండి. అదేవిధంగా మీ స్కూల్కి, మీ తల్లిదండ్రులకి, అలాగే మీ జిల్లాకి, అలాగే మన రాష్ట్రానికి 10th క్లాస్లో మంచి పర్సంటేజ్ తీసుకొచ్చి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మేడం, మనకి ఒక లాస్ట్ క్వశ్చన్ మేడం, ఏంటంటే ఆందోళనలో చాలా మంది సమయానికి చేరుకోలేరు మేడం. సో అటువంటి వారికి వాళ్ళు ఏ సమయానికల్లా వారు వెళ్ళాలి? దీనికి సంబంధించి మాట్లాడుకొని ముగిచ్చేద్దాం మేడం. ఇంకొకటి, ఇది మంచి ప్రశ్న బాబు. అంటే సమయానికి చేరుకోలేకపోతే మొట్టమొదట నువ్వు ముందు రోజు రాత్రే రేపు ఎగ్జామ్ అనగా హాల్ టికెట్, అలాగే కంపస్ బాక్స్కి సంబంధించి నీకు ఆ జామెట్రీ బాక్స్, ప్లాంక్, ఇవి కంపల్సరీగా మీరు ఉంచుకోవాలి. ఒక వాటర్ బాటిల్ మీతో పాటుగా, ఒక వాటర్ బాటిల్ అంటే వాటర్ కంపల్సరీగా మనకి అక్కడ అవైలబిలిటీ ఉంటుంది, అయినప్పటికీ తీసుకువెళ్తే మంచిది. తీసుకొని అలాగే ముందు రోజు నైటు కొంచెం తొందరగా నిద్రపోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళకండి. పరీక్షలు అన్నాళ్ళు కూడాను మనం ఇప్పటి నుంచే మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలి. జంక్ ఫుడ్స్ అనేది ప్రతిరోజు తీసుకోవడం మంచిది కాదు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి, పొట్టలో నొప్పి, ఇవన్నీ మనం ఫేస్ చేస్తుంటాం. అటువంటివి ఏవి రాకుండా ఆరోగ్యంగా ఉండండి. అలాగే ఆందోళన పడకూడదు. ముందు రోజే అన్నీ ఎగ్జామినేషన్కి సంబంధించి ముందు రోజు ఈవినింగే మనం అన్నీ సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు బిఫోర్గా మన ఎగ్జామినేషన్ సెంటర్కి కొంచెం ఒక 1/2 అవర్ ముందుగానే వెళ్ళడానికి. ఫస్ట్ డే మాత్రం మనకి టైం చెప్తారు, మీ స్కూల్లో ఎలా ఓఎంఆర్ షీట్స్ ఫిల్ చేయాలి, అలాగే ఎంత టైంకి మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి అనేది అన్నీ కూడా చెప్తారు. టీచర్లు చెప్పినవి తూచా తప్పకుండా పాటించండి, ఆందోళన చెందకండి. ఎప్పుడు కూడాను మనం ఎర్లీగా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికే చూసుకోవాలి. నిగ్ ఆఫ్ ద మూమెంట్ ప్రయాణం అనేది మంచిది కాదు. ముందుగానే ఉండడం అనేది ఎప్పుడు కూడా మంచిది. ఎగ్జామినేషన్ హాల్లో కూడా రిలాక్స్గా కూర్చోండి. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే చక్కగా తీసి చదవండి.
నీకు ఎన్నో కొన్ని క్వశ్చన్స్ నువ్వు నేర్చినవే వస్తాయి. ఈ సంవత్సర కాలంలో నువ్వు చదివిన చదువు ఎప్పుడూ కూడా వృధా పోదు. మనం ఎంత కష్టపడితే మనకు అంత ఫలితం ఉంటుంది. ఈ మంత్ మనకి 2 months అయినా మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్లాన్డ్గా, అలాగే మన ప్రభుత్వం వారు 100 days యాక్షన్ ప్లాన్ పంపించారు. ఆ యాక్షన్ ప్లాన్కి అనుగుణంగా మనం కంపల్సరీగా ఒక ప్రణాళికాబద్ధంగా చదివినట్లయితే తప్పకుండా మీరందరూ కూడా ఉత్తీర్ణులు అవుతారు. కంపల్సరీగా మన స్టేట్కి మంచి రిజల్ట్ వస్తుంది. అది మీ చేతుల్లోనే ఉంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమాచారాన్ని మా యొక్క విద్యార్థులకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం. చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం. సో మనం జీవశాస్త్రానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నాం కదా. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మరో సబ్జెక్ట్తో మళ్ళీ మనం కలుద్దాం. అందాక చూస్తూ ఉండండి డిడి సప్తగిరి. నేను మీ సాయి గిరీష్. నమస్తే.